మేము వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న చిన్న ఇంట్లో హౌస్ వైఫ్గా పనిచేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టిరు, మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. సార్ నేను 5 లక్షలు పెట్టినా సార్. సార్ మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పనిచేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పనిచేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీతోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి వేయరు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. ఏమన్నంటే సార్ మాకు సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి సార్ ల్యాండ్ ఇచ్చి 2 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టినాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినో చూడండి. మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినో చూడండి. ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. మంగ్లీ తమ్ముడు గురించి సార్ 1 నెల 2 నెలలు ఇచ్చిర్రు సార్. తర్వాత అతనికి ఏదో కేసు అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చినాక ఇస్తాడు. వచ్చిన తర్వాతనే మేము ఈ కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే. ప్లస్ మళ్ళీ మంది సార్ మంగ్లీ మధు ద్వారా పెట్టినాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టినామంటే ఆ చిన్న పిల్లోడి మీద అంత నమ్మకం ఎందుకు ఉంటుంది సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకైతే నమ్మకం ఉంటుంది కదా. మేము కూడా ఉన్నారు సార్, మంగ్లీ ఉన్నారు, సిఇఓ భరత్ ఉన్నాడు, శైలజ ఉంది, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు. ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా బ్రోచర్స్ ఇట్లా సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ ఏం అవ్వలేదు. మేము నెట్వర్క్ ద్వారా ఎట్లనేమో ఇది కూడా ప్లాన్ అట్లనే తీసుకొచ్చిర్రు. కోర్ వాళ్ళని సంప్రదిస్తారు సార్. మీరు అడిగే క్వశ్చన్ మాకు అర్థమవుతుంది. ఇక్కడ కోర్ వాళ్ళని సంప్రదిస్తారు. ఇక్కడ కోర్ టీమ్ అని ఒకటి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి, ఏం మాట్లాడాలి? ఏం జరిగింది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సింగర్ మంగ్లీ, ప్రముఖ సింగర్ మంగ్లీ మరియు కుటుంబ సభ్యులు అలాగే తన తోటి పరిచయస్తులు కొన్ని బాధితుల దగ్గర అమౌంట్ తీసుకొని మోసం చేశారంటూ బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బయట అయితే కేసు ఫైల్ చేయడానికి వచ్చారు. ఆ బాధితులతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సరిత మేడం, మీరు మంగ్లీ గారి వరకు అప్రోచ్ అయ్యారా, వాళ్ళే మీకు అప్రోచ్ అయ్యారా? అసలు మీరు ఎవరు? మంగ్లీ గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు మేడం. మంగ్లీ గారు డైరెక్ట్గా మీకు ఆగండి. మంగ్లీ గారు ఎవరికి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే ఆమె
ఆమెను ముందు పెట్టి వెనకాల ఆమె పేరు చెప్పుకొని వర్క్ చేసిరు కాబట్టి చెప్పిరు మంగ్లీ ఉంది, మంగ్లీ తమ్ముడు ఉన్నాడు. మంగ్లీ తమ్ముడు అయితే మా కోర్ లీడర్స్తో అందరితో పరిచయస్తుడే. అంటే మంగ్లీ తమ్ముడు మీతో పరిచయస్తుడే? మంగ్లీ తమ్ముడు నాకు పరిచయం కాదు, లేడీస్ కాదు, మా కోర్ లీడర్ వాళ్ళందరికీ పరిచయస్తుడే. మంగ్లీ మేడంని మేము డైరెక్ట్ చూడలేదు. ఎప్పుడు చూద్దాం అనుకున్నామంటే కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి మంగ్లీ మేడం వస్తుందని చెప్పారు. అప్పుడు వచ్చినప్పుడు మేడం అందరు రావాలి, మీ టీంలో ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొని రండి, అప్పుడు మేడంతో మనం దగ్గరగా మాట్లాడవచ్చు, ఫొటోస్ దిగచ్చు, మొత్తం ఇంకా బిజినెస్ ప్లాన్ కూడా మనం ఆమెతో డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ మా కోర్ లీడర్లు మాకు చెప్పిన విషయాలు సార్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, మంగ్లీ వచ్చి మిమ్మల్ని కలిసిందా, మంగ్లీ తమ్ముడు వచ్చి కలిసిరా అంటే ఎవరైతే ఎండీగా ఉన్నారో మధు, ఎవరైతే సీఈఓగా ఉన్నారో భరత్, వాళ్ళ అక్క శైలజ, వీళ్ళు మాకు దగ్గరగా ఉన్నారు. అంటే మేడం అనేది ఆగండి, మంగ్లీ అనే మేడము ఆమెని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుందని చెప్పారు కానీ ఆమెను మాకు తీసుకురాలేదు. ఆమె ఏంటంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆమెను చూపించేటప్పుడు చాలా హైప్లో మీటింగ్ పెట్టి మంచి మంచి రాజకీయ పర్సన్స్ని ఇన్వైట్ చేసి అప్పుడు హై రేంజ్లో మంగ్లీ మేడంని మనము ఎంటర్ చేద్దాము అన్న ప్లానింగ్లో ఉన్నారండి. మా అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలియదు, ఈ మధ్యలోనే ఆ మధు అనే పర్సన్కి కేసు అవ్వడం, అతను వెళ్ళిపోవడము, బిజినెస్ అనేది అక్కడ స్టక్ అవ్వడము, మాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోవడము, చేసే బిజినెస్ ఆగిపోవడము, ఇప్పుడు ఇంట్లో చేయడానికి రూపాయి లేకుండా మేము ఇప్పుడు రోడ్డున పడడం జరిగింది. అంటే ఇప్పుడు మధు గారికి ఎలాంటి సంబంధం లేదు అంటూ నిన్న ప్రెస్ మీట్లో మంగ్లీ గారు చెప్పడం జరిగింది. మా మధుని దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు అని అయితే మంగ్లీ గారు చెప్పడం జరుగుతుంది మేడం. 140 మందిలో ప్రతి ఒక్కరికి మధు అకౌంట్కి భరత్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా డబ్బులు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వనం రిసార్ట్లో మీటింగ్ పెట్టినప్పుడు మధు గారు భరత్ గారు వచ్చి మాతో టేబుల్ డిన్నర్ చేసి మరి మాకు ప్లాన్ చెప్పి ఎట్లా చేస్తే ఏ రకంగా లాభాలు వస్తాయి, 1 ఇయర్లో ఎవరెవరు ఎంత ఇన్కమ్ తీసుకుంటారని చెప్పడం జరిగింది మేడం. ఇప్పుడు మధు అనే పర్సన్కి అసలు సంబంధమే లేదంటే సరే, మధు అనేటోళ్ళు ఎవరో నాకు తెలియదు అని మేడం అందంటే ఓకే కావచ్చు, కానీ మధు అనేటోనికి ఈ బిజినెస్ సంబంధం లేదంటే అది చాలా తప్పు. అంటే మేడం మీకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభాలు వస్తాయని చెప్పారు వాళ్ళు? 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ మంత్ 5% చొప్పున 25,000 ఇస్తాము అన్నారు. మీరు టీంలో ఇంకెవరైనా యాడ్ చేసినా పర్లేదు, లేదు యాడ్ చేయకుండా జస్ట్ మీరు అమౌంట్ పెట్టుకున్నా కూడా మీకు ఎవ్రీ మంత్ 25,000 ఇస్తామని చెప్పారు. మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఇస్తానన్నారు కదా, ఎన్ని మంత్స్ వరకు మీకు ఇచ్చారు? నాకైతే 1 నెల వచ్చింది మేడం. మీరు ఎంతవరకు పెట్టారు ఇన్వెస్ట్మెంట్? నేను 5 లక్షలు పెట్టాను. 5 లక్షలు పెట్టారు. అంటే మీరు బాధితులు మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం? మొత్తం టీం నుంచి అంత లెక్క చూసుకుంటే మేడం 130-140 మెంబర్స్ వరకు ఉన్నారు మొత్తం టీం నుంచి. ఇక మా టీం వరకు అయితే మా జమ్ముకుంట ఏరియా మట్టుకైతే ఓన్లీ 5 మెంబర్స్ మేము ఉన్నాం మేడం. ఈ మధు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిండో అప్పటి నుంచి ఆగిపోయింది, కానీ ఇదే కంటిన్యూ అయ్యేది ఉంటే దాదాపు నా టీం నుంచే ఒక 50-60 లక్షలు 1 మంత్లో అవుతుండే కావచ్చు. నా టీం నుంచే ఇతను జైలుకి వెళ్ళిన వార్త తెలియడం వల్ల అతను వచ్చిన తర్వాతే మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే, మళ్ళీ ప్లాన్ కంటిన్యూ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకుని ఆగిపోయినాం తప్ప, లేదు అంటే దాదాపు 60-70 లక్షల దాకా నా టీం నుంచి అవుతుండే. ఎందుకంటే నేను 2 సార్లు మీటింగ్స్ అయినప్పుడే దాదాపు ఒక 10-20 మెంబర్స్ని నేను మీటింగ్స్కి తీసుకెళ్ళిన. వాళ్ళందరూ విన్నారు, ప్లాన్ బాగుంది, వాళ్ళు చెప్పే విధానం బాగుంది, నిజం కదా, ల్యాండ్ ఇస్తూ ఉంటున్నారు, ఎవ్రీ మంత్ రిటర్న్ ఇస్తూ ఉంటున్నారు. అక్కడ ఉన్నది అమ్ముకొనైనా సరే ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, రిటర్న్స్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అమ్ముకొని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఇందులో లేడీస్ ఉన్నాము. వాస్తవానికి నాతో పెట్టిన ఆమె రాలేని సిచ్యువేషను, ఆమెకి ఇంట్లో డైలీ ఏ రకమైన పోర్ అవుతుందని అంటే 2-3 టైమ్స్ చచ్చిపోతాను కూడా నాకు ఫోన్ చేసింది. 2-3 టైమ్స్ చచ్చిపోతాను ఫోన్ చేస్తే కూడా ఇదే రమావత్ మధుకి చూడండి, నేను మెసేజ్ పెట్టిన వాట్సాప్లో, రమావత్ మధుకి చూడండి ఎప్పటి వరకు మెసేజ్ చూసుకుంటూ, సార్ చూడండి ఎప్పటి వరకు మెసేజ్ చూసుకుంటూ వచ్చిండంటే ఫిబ్రవరి 16 రోజున నా నెంబర్ బ్లాక్ చేసిండు చూడండి. అప్పటి వరకు నేను పెడుతున్న మెసేజ్ అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూడండి, ఎంత బతిమిలాడుతూ పెట్టినా, తిట్టుకుంటూ పెట్టినా, మధు ఇది న్యాయం మధు, ఒక అక్క లెక్క చెప్తున్నా ఈ మాటలన్నీ చెప్పినావు, అందరి ఏడుపు తలిగించుకోకు, అందరి ఉసురు పోసుకోకు, పెళ్లి కావాల్సిన వాడివి మధు అంటే చూడండి, నేను పెట్టిన మెసేజ్ అన్నీ చూడండి, కాల్స్ చేసిన, ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చూస్తూ లాస్ట్లో ఫిబ్రవరి 16 రోజున నా నెంబర్ బ్లాక్ చేసిండు. అంటే నేను బాధగా అతన్ని తిట్టినా, మా ఏడుపు, మా కడుపు కొత్త, మా గుండె కొత్త, నీకు కూడా ఏదో ఒక రోజు ఏర్పడుతుంది మధు అని నేను పెట్టినాక అతను బ్లాక్ చేసిండు. అంటే అప్పటి వరకు మా ఆవేదన, మా బాధ, మా ఏడుపు అతను ఎంజాయ్ చేస్తున్నాడు. అటువంటి అప్పుడు మేము ఎందుకు అందులో ఉన్న వాళ్ళని ఎందుకు మేము చెప్పకుండా
ఉండకూడదు. అమ్మా ఇప్పుడు మనం ఒక పక్క వాళ్ళు ఒక 10 రూపాయలు కానీ 5,000 కానీ అడిగితేనే మనం ఇవ్వము, ముందు ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ మీరు 5 లక్షలు పెట్టేటప్పుడు నిజంగా ఇందులో మంగ్లీ పేరు చెప్పారని పెట్టారు అనుకుంటాను మీరైతే, నాకు తెలిసి. సో నిజంగా మంగ్లీ గారితో ఒకసారైనా మాకు కలపండి, ఆమెతో మాట్లాడితే ట్రస్ట్ అన్నామండి. కలపండి అని కోర్ లీడర్ వాళ్ళ అంటేనే అదే కదా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు వస్తుంది. మన వినాయక చవితి అప్పుడు కూడా అక్కడ ఫ్యాక్టరీలో మంచిగా గణేషుని పెట్టి వాళ్ళు మంచిగా పూజలు చేసి అన్నీ చేసిర్రు. ఇక తొందరలోనే అయిపోతుండే ఫ్యాక్టరీ ఓపెనింగ్కి మేడం వస్తుంది, అందరం కలవచ్చు అన్న ఆ ఉత్సాహం కొద్దీ ఉన్నాం మేడం. చాలా అంటే చాలా ఉత్సాహం కొద్ది సంతోషంగా ఓన్లీ ఒక 6 monthsలో మ్యాక్సిమం అందరికీ 1 lakh ఏబో ఇన్కమ్ వస్తుంది అన్న సంతోషం మీద మేము ఉన్నాం మేడం. ఆ రేంజ్లో ఉన్న వాళ్ళం ఒకటేసారి ఇట్లా పడిపోయిన తర్వాత మా మైండ్ కూడా పనిచేయదు కదా. చూడండి 3 months బ్యాక్ ఇదే మధు వచ్చిండు పట్టణ చెరువులో ఎమ్మెల్యే గారి దగ్గర. ఎమ్మెల్యే వాళ్ళ పక్కన ఉంటారు కదా, వాళ్ళతోటి మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిన జరిగిన అవన్నీ నేను వీడియోస్ తీసుకున్నా సార్. ఇది నేను ఓన్లీ నా ఓన్ కెమెరా దాంట్లో షూట్ చేసిన, ఎవరో నాకు వాట్సాప్లో పంపించింది కాదు. చూడండి ఇది కెమెరాలోనే ఇవన్నీ డీల్ మాట్లాడిండు. 3 నెలల్లో మీకు 2% వడ్డీ ఇస్తా, మీ 5 లక్షలకి 2 రూపాయల వడ్డీ ఇస్తా. అప్పుడు 5 రూపాయలు ఇస్తా అన్న కదా, బిజినెస్ ఎక్కడక్కడ ఆగిపోయింది కాబట్టి మీకు 2 రూపాయల వడ్డీ ఇచ్చి మీకు 3 నెలల్లో మీకు క్లియర్ చేస్తా అన్నాడు. క్లియర్ చేస్తా అన్న పర్సన్ ఇక్కడ ఈ మీటింగ్ అయిన తర్వాత ఎవరికి కోర్ లీడర్స్ కూడా కాంటాక్ట్లో లేడు మేడం. అడ్వకేట్ సుబ్బు గారు చెప్పిన ప్రకారం కొంతమంది రాజకీయ నాయకుల చేత బెదిరింపు కాల్స్ చేపిస్తున్నారు, చంపేస్తాము అంటున్నారు. ఇది వాస్తవం మేడం? చంపేస్తా అన్నారు అని అంటే చిన్న చిన్న వాటికి ఇప్పుడు నేను వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఏదైనా వార్త వస్తే ఒక ఆ న్యూస్కి వచ్చిన న్యూస్కి కామెంట్ పెడితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారని నాకే భయం వేస్తుంది. అతను ఒక లాయరు, ఇంత పెద్ద ఇన్ని కోట్ల విషయంలో అయినా ముందుకు వస్తున్నాడు. అతనికి ఫోన్స్ రావడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు ఒక కామెంట్ పెట్టగానే వెంటనే నెగిటివ్ కామెంట్స్ 10 పెడుతున్నారు. మీకేమైనా వచ్చాయా బెదిరింపు కాల్స్ డైరెక్ట్గా? నాకు ఎందుకు వస్తాయి మేడం డైరెక్ట్గా? నేను డైరెక్ట్ కోర్ లీడర్ని అయితే నాకు వస్తాయివచ్చు. నేను డైరెక్ట్ కోర్ లీడర్ని కాదు కదా, కంపెనీలో నేను డైరెక్ట్ కోర్ లీడర్ని కాదు కదా. కొంతమంది బాధితులకి డైరెక్ట్గా శివ గారు, మధు గారు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని కొంతమంది బాధితులు చెప్తున్నారు. అలా మీకేమైనా? ఏమో మేడం చెప్పలేను. ఇప్పుడు నేను ఈ ప్రెస్ ముందు ఇంతగా మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు వస్తాయి కావచ్చు చెప్పలేనుగా. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు వస్తాయి కావచ్చు చెప్పలేను. ఇప్పటి వరకు అయితే నాకేం రాలేదు. నా దగ్గర అయితే ఇప్పుడు మధు చెప్పిన బాబది ఈ 3 నెలల క్రితమైన మాట్లాడిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మధుకు షేర్ చేసిన నేను. మధు ఈ మాటలు నువ్వే మాట్లాడినావు కదా, సరే ఆ 2% అయితే 2% ఇవ్వకుండా పర్లేదు, మా 5 లక్షలు మాకు ఇచ్చాయి, మా 5 లక్షలు మాకు ఇచ్చాయి అని నేను ఈ వీడియోస్ సెండ్ చేసి మరి మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. మధు ఎందుకు ఇట్లా చేస్తున్నావని నేను ఇవన్నీ మాట్లాడినా. ఎప్పుడు డౌట్ వచ్చిందమ్మా వీళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారు అని? స్కామ్ చేస్తున్నారన్న డౌట్ ఎప్పుడు వచ్చింది అని అంటే మధు ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వట్లేదో అప్పటి నుంచి వచ్చింది. రెస్పాండ్ అయ్యి మాట్లాడితే మధు మీద మాకు చాలా నమ్మకం ఉండే మేడం, కానీ నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అంటారు కదా, ఇది నిజం, ఇదే ప్రూఫ్. ఇంకా మధ్యలో ఎలా దూరేరు? కంటిన్యూ చేస్తాము.